హాయ్ అండి, కాజు పన్నీర్ మసాలా ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే వీడియోలో చూసేద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 పెద్ద సైజు టమాటాలని ప్యూరీ చేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిలు కూడా. మసాలా దినుసులు వచ్చేసి జీడిపప్పులు, లవంగాయ, చెక్క, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, అలాగే జీలకర్ర తీసుకోవాలండి. ఈ పన్నీర్ని నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇలా మంచిగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పును యాడ్ చేసుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు అదే బాండీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకుందాము. పన్నీర్ ముక్కలు ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోకూడదండి. అలా చేసినట్లయితే గట్టిగా అయిపోతుంది పన్నీరు. ఒక 2-3 మినిట్స్ అలా నిదానంగా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్పాంజీగా వస్తాయండి ఈ పన్నీర్ ముక్కలు మనకి. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇవి. ఒక 2-3 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ బాండీలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ నెయ్యి వేడయ్యాక మనం ముందుగా పెట్టుకున్న మసాలా దినుసులు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కసూరి మేతి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మాడిపోకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మసాలాలు మాడితే కూర అనేది టేస్ట్గా ఉండదండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను దీనిలోకి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులోకి వేసేసుకుందాము. ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత దీనిలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని అయితే వేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పు పేస్ట్ని మంచిగా కలుపుకోవాలండి. ఇలాగా మసాలాకు అంతా కూడా పట్టేలాగా. చూడండి, ఆయిల్ అయితే వదులుతూ ఉంది. ఇప్పుడు మనం దీనిలోకి క్రీమ్ని అయితే ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీగడండి, క్రీమ్ అంటే ఏమీ లేదు. ఒక 3-4 స్పూన్స్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుందాము. కాజు పన్నీర్ మసాలాకి టేస్ట్ వచ్చేదంటే ఈ క్రీమేనండి. క్రీమ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే పెరుగుతుంది. ఇలా మంచిగా కలిపేసుకోవాలండి ఈ క్రీమ్ని. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని మంచిగా మసాలాకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. గ్రేవీగా కావాలంటే తక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా ముక్క చెదరకుండా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అయిపోయి మనకి గ్రేవీగా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. అంతేనండి, ఎమ్మి కాజు పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.